ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారిక విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ కూడా శుభప్రదమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. వృత్తిరీత్యా ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. వ్యవసాయక రంగం వారికి కూడా నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రియల్ ఎస్టేట్ రంగం వారికి అంతుచిక్కనటువంటి సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కారాలు కూడా సమాంతరంగా ఉంటాయి. వ్యవహారిక విషయాల్లో శత్రువులపై విజయాల్ని సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. భీతి నుంచి బయటికి రాగలిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. పసుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఫ్యాషన్ డిజైనింగ్ రంగం వారికి అనుకూలమైనటువంటి మార్పులు, ఆదాయం లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన పదవుల్ని స్వీకరించగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో కూడా అంతుచిక్కని సమస్యలకు కూడా పరిష్కారాలు వెలుగులోకి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే విద్యారంగం వారికి ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా అతి ప్రతికూలత ఏర్పడుతుంది. చిరాకుల్ని కలిగించేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఆహార విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు, విఘ్నాలు కూడా లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక గృహ సంబంధిత కార్యాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కొంతవరకు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగం వారికి చుక్కెదురు పరిస్థితులు ఉంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జాప్యాలు వెన్నంటి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. విద్యారంగం వారికి శ్రేయస్కరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపు చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు సింహరాశి వారికి కొంతవరకు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అన్ని రంగాల వారికి కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. చేపట్టేటువంటి కార్యాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. వైద్య రంగం వారికి ఊహించలేనటువంటి ప్రతికూలత ఏర్పడినప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు స్వయానా కల్పించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. పత్రికా రంగం వారికి భంగపాటు చర్యలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు కన్యారాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే పారిశ్రామిక రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ సత్తువుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు విద్యారంగం వారు కూడా తీసుకోగలుగుతారు. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలకు దారితీస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. వివాహ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అతి సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు భాగస్వాముల ద్వారా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. జాప్యాలను నివారిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం.
అనుకూల దైవం గణపతి. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే చాకచక్యంతో కార్యక్రమాల నిర్వహణ కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి బాగా కలిసి వస్తుంది. పత్రికా రంగం వారికి ఊహించినటువంటి పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి. విద్యారంగంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాముఖ్యత సంతరించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీనరసింహస్వామి. వ్యాపార విస్తరణలు ఈరోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి. భవిష్యత్తులో మంచి ఆదాయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. పైవారితో చేసినటువంటి సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. కార్యసిద్ధికై చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. సాఫ్ట్వేర్ రంగం వారికి బదిలీలు అసంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకులు ప్రబలమవుతాయి. బ్యాంకింగ్ రంగం వారికి కూడా అనూహ్యమైనటువంటి ఊహించినటువంటి మార్పులు ప్రతికూలతని పెంచుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విదేశీ సంబంధిత ప్రయాణాలు మాత్రం ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ఆనందం ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. వ్యవహారిక విషయాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించేటువంటి శక్తిని మాత్రం కలిగి ఉంటారు. విద్యారంగం వారికి శ్రేయస్కరం. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి.